శుభకరుడు. పేరు శ్రీమతి వేలమ్మ. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు పూండి. పూండిలో శ్రీ స్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాతనే నేను ప్రప్రథమంగా వారిని దర్శించుకున్నాను. శ్రీ స్వామి సాధారణంగా ఊది కుంకుమ నా నుదుట పెట్టేవారు. ఒక్కోసారి చేతిలో పెట్టేవారు. మేమప్పుడు పుయ్యదూరులో ఉండేవాళ్ళం. తర్వాత మేము పూండిలో స్థిర నివాసం ఏర్పరచుకోదలిచి శ్రీ స్వామిని అడిగాము. వారు ఎంతో ప్రేమతో మీరు రండమ్మా, పిల్ల పాపలతో బాగుంటారు అని ఆశీర్వదించారు. మేము పూండికి తరలి వచ్చేసాము. నా భర్త టీఎంఆర్ బస్సులో డ్రైవర్గా పనిచేసేవారు. ఒకసారి నేను నా పిల్లలతో కలిసి సినిమా చూడ్డానికి వెళ్తూ దారిలో ఇంట్లో కిరోసిన్ ఉప్పు నిండుకున్న పిల్లలతో కలిసి సినిమాకు బయలుదేరామే అని మనసులో అనుకుంటూ దారిలో శ్రీ స్వామి వద్దకు వచ్చి నమస్కరించుకున్నాను. ఇంట్లో కిరోసిన్ ఉప్పు లేదు, ఇంటికి వెళ్ళు అన్నారు శ్రీ స్వామి. సరిగ్గా నా మనసులోని మాటే శ్రీ స్వామి చెప్పేసరికి వారి సర్వజ్ఞతకు అబ్బురపడుతూ వారి ఆజ్ఞానుసారం మేము వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాము. ఒకసారి నా చెవి లోలాకులు కనిపించలేదు. నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చి లోలాకులు ఎక్కడో పోయాయని వారితో విన్నవించుకున్నాను. వారు వెళ్ళి బట్టలు మార్చుకున్న చోటు వెతుకు అన్నారు. నేను అలాగే వెతికాను. శ్రీ స్వామి చెప్పినట్లు నా లోలాకులు అక్కడే దొరికాయి. శ్రీ స్వామి అనుగ్రహంతో మా పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగాయి. మేము ఇల్లు కట్టుకున్నాం, పొలం కొన్నాము, పంపు షెడ్ కట్టాము. నాకు వారి దయ వల్ల అన్నీ శుభాలే జరిగాయి. వారు సమాధి చెందిన అనంతరం కూడా వారి సమాధి వద్ద నిలుచుంటే వారు నాతో సంభాషిస్తున్నట్లే ఉంటుంది. వారిని ఏం ప్రార్థించినా తిరుగు లేకుండా జరిగిపోతాయి. కొండంత దేవుడికి ఆవగింజంత కర్పూరం. పేరు జయరామన్. వయస్సు 70 సంవత్సరాలు. ఊరు పూండి. శ్రీ స్వామి మహత్యం గురించి వారు కలశపాకంలో సంచరిస్తున్న రోజుల్లో విన్నాను. కానీ నేను వారిని దర్శించుకున్నది మాత్రం వారు పూండిలోని అరుగు మీద కూర్చున్న తర్వాతే. ఒకరోజు మా అమ్మ శ్రీ స్వామికి ఒక చాక్లెట్ ఇచ్చి, ఇది చాలా స్వామి అని అడిగింది. వెంటనే శ్రీ స్వామి కొండంత దేవుడికి ఆవగింజంత కర్పూరం అన్నారు తమాషాగా. ప్రతినిత్యం నేను శ్రీ స్వామి పాదపూజకు ఉపయోగించిన పంచామృత ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళేవాడిని. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ కోసం గ్రామాల్లోని ప్రజలను ఒప్పించి తీసుకొని రావాల్సిందిగా ఉపాధ్యాయులపై పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో ఒకసారి మా బాధలను శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, సరే నువ్వు విల్వారిణి వైపు వెళ్ళు, కేసు ఉంది అన్నారు. ఉపాధ్యాయులు నలుగురం కలిసి విల్వారిణి వెళ్ళాము. అక్కడ మా నలుగురికి 4 కేసులు దొరికాయి. ఆ సమయంలో ఆ ఇబ్బందుల నుండి శ్రీ స్వామే మమ్మల్ని కాపాడారు. నేను ఒక అతని దగ్గర 300 రూపాయలు అప్పుగా తీసుకొని ప్రోనోట్ రాసి ఇచ్చాను. నేను అప్పు చెల్లించాను కానీ అతను ప్రోనోట్ ఇవ్వలేదు. కొద్ది రోజులు గడిచాక తనకు డబ్బు ఇవ్వలేదని పేచీ పెట్టాడు. శ్రీ స్వామితో నేను ఈ విషయం అంతా వివరించి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని, మీకు చెప్పిపోదామని వచ్చానని చెప్పాను. శ్రీ స్వామి అంతా విని అతనిపై ఏ చర్య తీసుకోవద్దని చెప్పి, అతను ప్రోనోట్ ఇప్పుడు తిరిగి ఇస్తాడు వెళ్ళు అన్నారు. శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం అతని వద్దకు వెళ్ళగానే అతను మారు మాట్లాడక ప్రోనోటును తిరిగి ఇచ్చివేశాడు. అంతా శ్రీ స్వామి అనుగ్రహమే. నా మరదలి భర్త మద్యపానానికి అలవాటు పడి ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ బాధలు భరించలేక భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది. ఆమె శ్రీ స్వామిని దర్శించుకొని తన గోడును వారికి నివేదించుకుంది. శ్రీ స్వామి ఆమెతో ఇక మీదట బాగుంటుంది అని ఆశీర్వదించి పంపారు. వారి ఆశీస్సుల వల్ల అప్పటి నుంచి ఆమె భర్త నైజం మారడంతో ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
శ్రీ పూండీ స్వామి పంచలోహ విగ్రహం తయారైంది. విగ్రహాన్ని లారీలో తీసుకొని వస్తున్నారు. పూండీలో తమ ఇళ్లకు బయలుదేరడానికి అనుమతి అడిగిన భక్తులతో శ్రీస్వామి వారిని వెళ్ళవద్దని, విగ్రహం వచ్చిన తర్వాత ఊరంతా ఊరేగింపు జరుపుతారు, ఆ తర్వాత వెళ్ళండి అన్నారు. శ్రీస్వామి చెప్పినట్లే ఆ విగ్రహాన్ని ఊరంతా ఊరేగింపు జరిపారు. ప్రతి సంవత్సరం తైపూసానికి భక్తులు విశేషంగా పూజలు చేసేవారు. ఒక సంవత్సరం కమిటీ వాళ్ళు నందనార్ నాటకాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మంచు, చలి ఎక్కువగా ఉన్నది. వచ్చే భక్తులకు పందిళ్ళు వేయడం అంటే కష్టంతో కూడిన విషయమని జ్ఞాన మొదలియార్ అనే భక్తుడు శ్రీస్వామితో మొరపెట్టుకున్నాడు. శ్రీస్వామి దయవల్ల నాటకం వేసిన రోజు మంచు, చలి లేనే లేవు. రామానుజం అనే వ్యక్తికి చదువుకునే రోజుల్లో మతిస్థిమితం తప్పింది. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అతన్ని శ్రీస్వామి వద్దకు ఆశీస్సుల కోసం తీసుకువచ్చారు. శ్రీస్వామి ఆశీస్సులిచ్చారు. తర్వాత అతనికి స్థిమితం చిక్కి బాగా చదువుకొని ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. శ్రీస్వామి దయవల్ల సుఖంగా జీవిస్తున్నాడు. శ్రీస్వామి మహాసమాధి అనంతరం మా అమ్మాయికి కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు శ్రీస్వామి మందిరంలో ప్రదక్షిణలు చేసి ఉద్యోగం రావాలని వారిని ప్రార్థించుకొని ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూలో అడిగిన సగం ప్రశ్నలకు తాను సరిగా జవాబిచ్చినా మిగతా సగం ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవడంతో తనకిక ఉద్యోగం రాదని నిశ్చయించుకుంది. నేను ఆమెను ఓదారిస్తూ, నీకు శ్రీస్వామి దయవల్ల తప్పకుండా 1 కాదు 2 ఆర్డర్లు వస్తాయి చూడు అని చెప్పాను. అలాగే మా అమ్మాయికి 2 ఆర్డర్లు వచ్చాయి. ఉద్యోగం స్థిరపడింది. శనగలు తిని కథ చెబుతారా, కథ చెప్పి శనగలు తింటారా? పేరు ఆర్ముగం, వయస్సు 59 సంవత్సరాలు, ఊరు కాంగణూరు. మా స్వగ్రామం పూండి. మా పెద్దలు కాంగణూరు గ్రామంలో ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు సంపాదించడంతో మేం కాంగణూరుకు తరలి వెళ్ళాము. నా చిన్నతనం నుండి శ్రీ పూండీ స్వామి నాకు తెలుసు. ఆ చిన్న వయసు నుండే వారి మహిమల్ని చవిచూసే భాగ్యం నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతం. వారు పెద్దలతో మాట్లాడే సమయంలో ఆధ్యాత్మిక తత్వాలను విశ్లేషిస్తూ వారు చెప్పే విషయాలు క్లుప్తంగా, క్షుణ్ణంగా ఉండేవి. ఒక్కోసారి నర్మగర్భంగా మాట్లాడేవారు. నేను చిన్నవాణ్ణి అవడం వల్ల ఆ మాటలకు భావాన్ని గ్రహించలేకపోయేవాణ్ణి. వయస్సు పెరిగాక వారి మాటలు అర్థం కాసాగాయి. నేను 5వ తరగతి వరకు పూండి పాఠశాలలో చదువుకున్నాను. పాఠశాలకు సమీపంలో ధర్మపురి అమ్మ అనే ఒక స్త్రీ నివసించేది. ఆమె ఇంటి అరుగు మీద శ్రీస్వామి కూర్చొని ఉండేవారు. విరామ సమయంలోనూ, మధ్యాహ్న భోజన సమయంలోనూ బడిపిల్లలు శ్రీస్వామి దగ్గరకు వచ్చి కథలు చెప్పమని అడిగేవారు. శ్రీస్వామి పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు చాలా బాగా చెప్పేవారు. పిల్లలందరం కాణి, అర్ధణ, అణా చొప్పున అందరి దగ్గర ఉన్న డబ్బులతో శనగలు కొని శ్రీస్వామి వద్దకు వచ్చి వారితో, స్వామి శనగలు తిని కథ చెబుతారా, కథ చెప్పిన తర్వాత శనగలు తింటారా అని అడిగేవాళ్ళం. శ్రీస్వామి మీకు ఎలా కావాలంటే అలా చెబుతాను, కథ చెప్పిన తర్వాత తినమన్నా తింటాను, తిన్న తర్వాత చెప్పమన్నా చెబుతాను అనేవారు. పిల్లలు శ్రీస్వామికి శనగలు తినిపించడానికి భయపడేవారు. నేను మాత్రం వారికి ధైర్యంగా శనగలు తినిపించేవాణ్ణి. శ్రీస్వామి దగ్గర ఉండే మూటలో తిరువాచకం, దేవారం, తిరు అరుల్ప, పెరియ పురాణం, కంద పురాణం ఇంకా చాలా పుస్తకాలు ఉండేవి. మా తాతగారు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. ఆయన పేరు టి షణ్ముగ పిళ్ళై. శ్రీస్వామి సమాధి మందిరానికి ఉత్తర దిక్కున ఉన్న రోడ్డు పక్కన మా పెద్దలకు 36 దూలాల ఇల్లు ఉండేది. ఇంటి ముంగిట పెద్ద పెద్ద అరుగులు ఉండే. శ్రీస్వామి సంచరిస్తున్న రోజుల్లో వారు అటువైపుగా వచ్చినప్పుడు మా తాతగారు వారిని
రండి స్వామి, రండి కూర్చోండి అంటూ పిలిచి కూర్చోబెట్టేవారు. ఒకరోజు అలానే శ్రీ స్వామిని పిలిచి కూర్చోబెట్టి మా తాతగారు తిరువాచకం, తిరుశతకం నుండి క్రింది పాటను పాడారు. తర్వాత ఇది మీకోసమే రాసినట్లుంది అన్నారు శ్రీ స్వామితో. శ్రీ స్వామి అలాగంటారా అంటూ తమ మూటలోనున్న పుస్తకం తీసి ఆ పాటను మా తాతకు చూపించి, ఇదేనా మీరు చెప్పింది, సరిగా ఉన్నదేమో చూడండి అన్నారు. మా తాత చూచి అదేనని చెప్పారు. తర్వాత శ్రీ స్వామి పుస్తకాన్ని తిరిగి తమ మూటలో పెట్టుకున్నారు. వరదన్ అనే భక్తుడు తన నివాసాన్ని పూండి నుండి చంగం మార్చుకున్నాడు. అతను 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు. ఒక కత్తి, గిన్నె తీసుకువచ్చి శ్రీ స్వామిని క్షవరం చేయించుకోవలసిందిగా ప్రార్థించేవాడు. శ్రీ స్వామి ఆహా అనేవారు. అంతే. అతను ప్రతి గంటకు మళ్ళీ మళ్ళీ శ్రీ స్వామిని క్షవరం చేయడానికి అనుమతించమని ప్రార్థిస్తూనే ఉండేవాడు. శ్రీ స్వామికి క్షవరం చేయకుండా ఇంటికి వెళ్ళకూడదు అనుకునేవాడు ఏమో కానీ, వారమైనా సరే శ్రీ స్వామి అనుమతికై వేచి చూస్తూ అక్కడే ఉండేవాడు. భక్తులు వరదన్ వచ్చి వారం రోజులైందని, అతనిపై దయ చూపించవలసిందని శ్రీ స్వామిని ప్రార్థించేవారు. శ్రీ స్వామి మాత్రం వారి మాటలను అసలు పట్టించుకునేవారు కాదు. ఎప్పటికో శ్రీ స్వామి దయతో వరదంతో, ఆ ఏదో నీ తరపున చెప్పడానికి చాలామంది జనం ఉన్నారు, నువ్వు వచ్చేసావు, సరే నీ ఇష్టం అంటూ క్షవరం చేయించుకోవడానికి అనుమతించేవారు. వరదన్ శ్రీ స్వామికి గుండు గీసి, గడ్డం తీసి, చేతి వేళ్లకు, కాలి గోళ్లకు గోళ్లు కత్తిరించేవాడు. శ్రీ స్వామి వెంట్రుకలు, గోళ్లు తనతో తీసుకొని వెళ్ళేవాడు. శ్రీ స్వామి సంచరిస్తున్న రోజుల్లో వారు పళ్ళు తోమడం కానీ, స్నానం చేయడం కానీ ఎవరూ చూడలేదు. ఒక దీపావళి రోజు మా తాతగారు, స్వామి, ఈరోజు మీరు మన ఇంటికి రావాలి అని ఆహ్వానించారు. వారు ఉదయాన 10 గంటలకు వచ్చి అరుగు మీద ఆసీనులైనారు. వారికి రకరకాల చట్నీలతో దోశలు పెడితే ఎంతో ప్రీతితో తిన్నారు. ఆ మరుసటి రోజు నుంచి శ్రీ స్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే భక్తులు వారిని కారణం అడిగారు. దేవసేనాపతి అంటే మా నాన్న పిలుచుకొని పోయి నా ఆరోగ్యం పాడు చేశాడు అన్నారు శ్రీ స్వామి. తర్వాత కొద్ది రోజులకు వారి ఆరోగ్యం కుదుటపడింది. శ్రీ స్వామి ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అని ఎవరినీ అడిగేవారు కాదు. కొన్ని సందర్భాల్లో శ్రీ స్వామి నాగదాడి పండ్లు తినేవారని మా తాతగారు చెప్పేవారు. సిద్ధపురుషులు ఆ పండ్లు తింటారని కూడా చెప్పేవారు. శ్రీ స్వామి పోలూరాన్ కాలువ వంతెనపై కూర్చొని ఉన్నప్పుడు శీతోష్ణాలను లెక్క చేసేవారు కాదు. ఒక చేయి రోజుల తరబడి అలా ఊపుతూనే ఉండేవారు. అలా ఊపుతూ మధ్య మధ్యలో సింహంలా గర్జించేవారు. ఆ సమయంలో వారి కళ్ళు ఎర్రగా పుసులు కట్టి ఉండేవి. ఆ సమయంలో ఎవరూ శ్రీ స్వామిని సమీపించడానికి సాహసించేవారు కాదు. కాంగనూరులో మా ఇంటి పక్కనే మా పెద్దనాన్న ఇల్లు ఉండేది. ఆయన భార్య పేరు రామజయమ్మ. ఆమెకు శ్రీ స్వామి ఎడల అమిత భక్తి. ఒకసారి మా ఎద్దుల బండిలో నాతో కలిసి రామజయమ్మ, ఆమె సోదరి కుమార్తె, మా అక్క పూండికి వచ్చారు. శ్రీ స్వామి కోసం మా పెద్దమ్మ రకరకాల పిండి వంటలు చేసి తెచ్చింది. ఆమె వారికి నమస్కరించి తాను తెచ్చిన చిత్రాన్నాన్ని ఆరగించవలసిందిగా ప్రార్థించింది. శ్రీ స్వామి సరేనన్నారు. మా పెద్దమ్మ శ్రీ స్వామి చేతిని కడిగి ముద్దలు చేసి భోజనం శ్రీ స్వామి చేతిలో పెడుతూ ఉంటే శ్రీ స్వామి ఆరగిస్తూ, మీరు నా కోసం వండిన పెరుగన్నాన్ని వదిలి వచ్చారే అని అన్నారు. వెంటనే మా పెద్దమ్మ తను తెచ్చిన పదార్థాల్లో పెరుగన్నం కోసం వెతికితే కనిపించలేదు. వెంటనే ఆమె తన మతిమరుపుకు చెంపదెబ్బలు వేసుకుంటూ శ్రీ స్వామిని క్షమించమని ప్రార్థించింది. శ్రీ స్వామి ప్రేమతో, పర్వాలేదు, ఇంకోసారి తీసుకువస్తే తినేస్తే సరిపోతుంది, దానికోసం బాధపడవలసిన పని లేదు అని ఆమెను ఓదార్చారు. శ్రీ స్వామి ఆమె పెట్టే ముద్దలు ఆరగించాక మిగిలిన భోజనాన్ని సుబ్రహ్మణ్య స్వామికి పెట్టింది. తర్వాత ఆమె శ్రీ స్వామి చేతిని, ముఖాన్ని శుభ్రపరిచింది.
ఒక మంచి కుటుంబంలోని అబ్బాయి వివాహం ఆడదలిచి మా అక్కను మా పెద్దమ్మ చెల్లెల కూతుర్ని చూసి వెళ్ళాడు. వచ్చిన సంబంధం మంచిదవడంతో ఆ అబ్బాయి ఎవరిని చూసుకుంటాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగి మా పెద్దమ్మ ఆ అమ్మాయిలనిద్దరినీ తీసుకొని శ్రీ స్వామి దర్శనానికి వచ్చింది. ఆ అబ్బాయి ఎవరిని చేసుకుంటే వారికి పువ్వునివ్వండి అని శ్రీ స్వామిని ప్రార్థించి వారికి గులాబీ పువ్వునిచ్చింది. శ్రీ స్వామి ఆ గులాబీని చేతిలో ఉంచుకొని చూస్తూ ఆహా ఆహా అంటూ అప్పుడప్పుడు అంటూ ఒక గంట పాటు ఏమీ చెప్పక అలా ఉండిపోయారు. తర్వాత శ్రీ స్వామి ఆ పువ్వును మా పెద్దమ్మ చెల్లెల కూతురికి ఇచ్చారు. తర్వాత ఆ అబ్బాయి పెద్దలు మరికొన్ని సంబంధాలు చూశారు కానీ ఏమీ నచ్చక శ్రీ స్వామి గులాబీ పువ్వునిచ్చిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. నా చిన్నతనంలో నేను చూసిన ఒక సంఘటన గురించి చెప్తాను. శ్రీ స్వామికి ఊరు పేరు ఏ బాంధవ్యాలు లేవని చెప్తారు. కానీ నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో 10:30 గంటల సమయంలో ఇంటర్వెల్ గంట కొట్టేవారు. ఒకసారి నేను ఆ సమయంలో మంచినీళ్ళు త్రాగి తిరిగి వస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు శ్రీ స్వామి వద్ద నిలబడి నువ్వు రా వెళదాం, బయలుదేరు వెళదాం, బయలుదేరు వెళదాం అంటూ శ్రీ స్వామిని బలవంత పెట్టసాగారు. వాళ్ళు ఏ చొరవతో అలా వారిని బలవంత పెడుతున్నారో అర్థం కాలేదు. అరుగుకు ఎదురుగా టీ అంగడి నడుపుతున్న మునుస్వామి నాయుడు వాళ్ళనే గమనిస్తున్నాడు. ఆయన ముక్కోపి. మునుస్వామి నాయుడు వారిని మర్యాదగా వెళ్ళిపోమని లేదంటే వాళ్లను కొట్టి పంపించవలసి వస్తుందని హెచ్చరించాడు. వారు వెనక శ్రీ స్వామిని రమ్మని బలవంతం చేస్తూనే ఉన్నారు. శ్రీ స్వామి ఊహు 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 అని అంటూనే ఉన్నారు కానీ ఏమీ మాట్లాడడం లేదు. మునిస్వామి నాయుడు వారితో స్వామితో ఎందుకు తగాదా పడుతున్నారయ్యా, మీ పనులు మీరు చూసుకొని వెళ్ళండి అని నచ్చచెప్ప చూశాడు. ఆ సమయానికి మరి 2-3 గుమిగూడడంతో 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ విషయాన్ని వారికి మునిస్వామి వివరంగా చెప్పి వాళ్ళను వెళ్ళమని లేకపోతే కొట్టవలసి వస్తుందని బెదిరించడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో ఎవరికీ తెలీదు. శ్రీ స్వామి కూడా వారి గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. శ్రీ పూండీస్వామి కూర్చున్న అరుగుకు పడమర దిశగా ఉన్న స్థలంలో మా తాతల ఆస్తి. ఆ స్థలం శ్రీ స్వామి ఆలయ నిర్మాణానికి సరైన స్థలమని అందరూ నిర్ధారించి ఆ స్థలం కోరడంతో మా నాన్న వెంటనే బయలుదేరి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి శ్రీ స్వామితో స్థలం అడుగుతున్న విషయం చెప్పి ఏమి చేయమంటారో తెలియచేయమని వారిని ప్రార్థించాడు. శ్రీ స్వామి దాందేముంది, నలుగురు అడుగుతున్నారు కదా, ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజుల్లో మొదట మా తాతగారైన షణ్ముఖ పిళ్ళై, ఆ తర్వాత మా తండ్రి గారైన దేవసేనాధిపతి పిళ్ళై, సాక్షుల సంతకాలు నేను, మా అన్న బాలసుబ్రహ్మణ్యం, మా తమ్ముడు స్వామినాథన్ చేశాము. ఆ స్థలంలోనే ప్రస్తుతం శ్రీ స్వామి సమాధి మందిరం ఉంది. ఒకరోజు నేను మా నాన్నగారు శ్రీ స్వామిని దర్శించుకున్నాం. మా నాన్న శ్రీ స్వామితో స్వామి నా పేరు గుర్తుందా అని అడిగారు. శ్రీ స్వామి ఏమిటి, మీరు దేవసేనాధిపతి, నాకు తెలీదా అన్నారు. శ్రీ స్వామి జవాబు విన్న మా నాన్న పరమానంద భరితులయ్యారు.